34వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి రావుల శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా చేస్తున్న ప్రచారానికి అపూర్వ స్పందన లభిస్తుందని రావుల రేణుక తెలిపారు. ప్రచారానికి ఇంటింటికి వెళ్లినప్పుడు ఆపదలో ఆదుకునే వ్యక్తి రావుల శ్రీనివాస్ రెడ్డిని గెలిపిస్తామని చెబుతున్నారని చెప్పారు. నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా గురువారం 34వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రావుల శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా డివిజన్ పరిధిలోని తిరుమల నగర్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 34వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి రావుల శ్రీనివాస్ రెడ్డి సతీమణి రావుల రేణుక మాట్లాడుతూ 34వ డివిజన్ అభివృద్ధి కోసం డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి తన కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. 360 రోజులు డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి రావుల శ్రీనివాస్ రెడ్డి అని, పదవి ఉన్నా లేకున్నా ఆపద ఉంటే నేనున్నానని వచ్చి సహాయం అందించి సేవకుడు అని అన్నారు. పనిచేసే వ్యక్తిని గెలిపించుకుంటే డివిజన్ అభివృద్ధి జరుగుతుందని, ఎన్నికలప్పుడు వచ్చేవారిని నమ్మవద్దని అన్నారు. పనిచేసే వ్యక్తి రావుల శ్రీనివాస్ రెడ్డి అని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బండ మధుసూదన్ రెడ్డి, లెంకల వెంకటరెడ్డి, రేగట్టె మధుసూదన్ రెడ్డి, ఉప్పాల శేఖర్ రెడ్డి, సురేష్ రెడ్డి, అవినాష్ కుమార్, విజయేందర్ రెడ్డి, సంతోష్, రవి, కోటేశ్వరరావు, శ్రీకాంత్, కంచర్ల విజయారెడ్డి, శోభ, లక్ష్మి, పద్మ, అండాలు, సంధ్య, కె లక్ష్మి, టి లక్ష్మి, సరస్వతి, రావుల రేణుక, సింధు, చల్ల కోటేష్తో పాటు శ్రీలక్ష్మి నగర్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. 34 వార్డు నుంచి రావుల శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 34 వార్డు డివిజన్ నుండి కార్పొరేట్ నుంచి రావుల శ్రీనివాస్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఇంటిల్లు తిరుగుతున్నాము. ప్రతి ఒక్కరు అంటున్నారు మీ సారు చాలా పని చేస్తాడమ్మా, ప్రతి ఒక్కరం ఓటేసి గెలిపించుకుందామని అంటున్నారండి. కానీ ప్రతి ఒక్కరు ఓటేసి మా సార్ని గెలిపించాలి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. కంచర్ల భూపాల్ రెడ్డి గారు బలపరిచిన 34వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి కార్పొరేటర్గా పోటీ చేస్తున్న రావుల శ్రీనివాస్ రెడ్డి గారి కారు గుర్తుకు ఓటు వేసి 34వ డివిజన్ ప్రజలందరూ అతన్ని గెలిపించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఏంటి అంటే తను అనునిత్యం కంచర్ల భూపాల్ రెడ్డి గారి వ్యయంలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆ విధంగానే అతని అనుచరుడుగా ఉంటూ ఏ పదవి లేకపోయినా కూడా ప్రజల మధ్యలో ఉంటూ అనునిత్యం ప్రజల సమస్యలు తీర్చే రావుల శ్రీనివాస్ రెడ్డి గారిని గుర్తించి మనకెప్పుడు పనిచేసే వ్యక్తే కావాలి కానీ డబ్బుకు మద్యానికి అమ్ముడుపోయే వ్యక్తులతో ఓట్లు వేయించుకొని వాళ్ళు గెలిసే వాళ్ళు ఎప్పుడు మన ఇండ్లకు రారు, మనకు పనిచేయరు. కాబట్టి రావుల శ్రీనివాస్ రెడ్డి గారు చేసిన పనులన్నీ గుర్తించుకొని ఓటు వేసి గెలిపించవలసిందిగా, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాం.